హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుస్టాండ్ బిగ్ డైరీస్. మీరు ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడగలుగుతారు. ఈరోజు మనం చామదుంపల పులుసు కర్రీ చేయబోతున్నాం. అండ్ సో మనం ముందుగా ఏం చేయాలంటే ఒక అరకిలో చామదుంపలు తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. గైస్, చామదుంపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ ముక్క ఉడికేంత వరకు, చామదుంపలు ఉడికేంత వరకు ఉడికించాలి. మాక్సిమం ఒక 20 మినిట్స్ పడుతుంది. ఎండు కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక నిమ్మకాయ అంత సైజు ఎండు కొబ్బరిని కట్ చేసేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. కట్ చేసుకున్న అల్లం అలాగే చిన్నులపాయలు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గాయస్, ఉడకబెట్టిన చామదుంపలను చల్లటి వాటర్ లో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి నీట్గా ఒలిచేసేయండి. ఈజీగానే వచ్చేస్తుంది. ఒలిచేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. గైస్, ముందుగా కట్ చేసుకున్న 3 పెద్దలపాయల్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేయండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసిన తర్వాత మొత్తం పూర్తిగా అన్ని మసాలాలు కలిసే విధంగా కలుపుకోండి. కొంచెం కరివేపాకు రెబ్బలు 2 వేసేసుకోండి. ఉడకబెట్టుకొని తోలు తీసేసిన చామదుంపల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా కలిసే విధంగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు యాడ్ చేసేసుకోండి. కొంచెం అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసేసుకోండి. కారం యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా కలుపుకోండి. నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకొని దాంట్లో ఉన్న గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసి పిండేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అలాగే చింతపండు రసాన్ని మొత్తం పూర్తిగా పిండుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసేయండి. పులుపు సరిపోయిందా లేదా అనేది రుచి చూసుకోండి. ఇందాక ఎండు కొబ్బరి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. అప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ అలాగే మొత్తం రుచులు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది.
కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. మీరు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. టేస్ట్ చూసేసుకొని ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఉప్పు కానీ, కారం కానీ, లేదంటే పులుపు కానీ. నూనె పైకి తేలేంత వరకు కూరను ఉడికించాలి. వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే ఇంకా మన చామదుంపల కర్రీ రెడీ.